ప్రకాశం జిల్లా గిద్దలూరులో మోంతా తుఫాను ప్రభావం పూల రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. వెల్లపల్లె అలాగే వెంగళరెడ్డిపల్లెలో దాదాపు 40 ఎకరాల బంతి తోటలో వరద నీరు చేరడంతో పూలలో సహా మొక్కలు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. అలాగే వెంకటేశ్వరరెడ్డి అనే రైతు తన 4 ఎకరాల బంతి తోటలో సుమారు ఎకరానికి 70,000 రూపాయలు ఖర్చు చేపట్టినప్పటికీ తుఫాను కారణంగా మొత్తం సుమారు 2,30,000 రూపాయలు నష్టం వాటిల్లింది అని తెలిపారు. అలాగే విశ్వనాథ్ రెడ్డి 1.5 ఎకరాలలో పూల తోట వేసినప్పటికీ వర్షపు నీటితో పూల మొక్కలు చనిపోయాయి. సుమారు 1 లక్ష రూపాయలు నష్టం ఎదుర్కొన్నట్టుగా చెప్పారు. ఇక రైతుల ప్రతిసారి పంటలు నాశనం అవుతూ రావడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు అని ప్రభుత్వం తమకు సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. బంతి పూల తోట పెట్టినాము. ఇది వచ్చేసి ఎకరాకు 80,000 ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు 2 కోతలు కోసినాము. కూలీలకే 20,000 ఇచ్చినాము. నాకు మొత్తం మీద ఇప్పటి వరకు లాస్ వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా అయినది. ఈ ప్రభుత్వం ముంతాజ్ తుఫాన్ వల్ల ఈ వర్షాలు ఎక్కువయ్యి వాటర్ అంతా బంతిపూల చెట్లలోనే నిలబడి చేను మొత్తం చూసినట్టయితే నల్లగా పోయినది. కాబట్టి ఇది గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే చేను చూడడానికి ఈ విధంగా ఉంది. ఈ ఎండలు కాచే కొద్దీ ఇది చేను మొత్తం నల్లగా పోయి ఎందుకు పనికి రాకుండా దున్నుకోవాల్సిందే వస్తుంది. కాబట్టి అసలు ఈ సమస్య నాకు ఎకరాకు వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా లాస్ వచ్చినది. కాబట్టి ప్రభుత్వం నన్ను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. గిద్దలూరు మండలం వెల్లుపల్లె గ్రామము. మేము 1.5 ఎకరాల పూల తోట పెట్టినాము. బంతి పూల తోట పెట్టినాము. ఇది వచ్చేసి ఎకరాకు 80,000 ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు 2 కోతలు కోసినాము. కూలీలకే 20,000 ఇచ్చినాము. నాకు మొత్తం మీద ఇప్పటి వరకు లాస్ వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా అయినది. ఈ ప్రభుత్వం ముంతాజ్ తుఫాన్ వల్ల ఈ వర్షాలు ఎక్కువయ్యి వాటర్ అంతా బంతిపూల చెట్లలోనే నిలబడి చేను మొత్తం చూసినట్టయితే నల్లగా పోయినది. కాబట్టి ఇది గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే చేను చూడడానికి ఈ విధంగా ఉంది. ఈ ఎండలు కాచే కొద్దీ ఇది చేను మొత్తం నల్లగా పోయి ఎందుకు పనికి రాకుండా దున్నుకోవాల్సిందే వస్తుంది. కాబట్టి అసలు ఈ సమస్య నాకు ఎకరాకు వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా లాస్ వచ్చినది. కాబట్టి